మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చైర్పర్సన్గా గజ్జెల లక్ష్మి కొనసాగారు. వాస్తవంగా వాసిరెడ్డి పద్మని తను రాజీనామా చేసేసిన తర్వాత ఆ ప్లేస్లో ఈమె చైర్పర్సన్గా నియమితులయ్యారు. అప్పటికి ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం అంతకుముందు 5 ఏళ్ల పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే దాన్ని 2 ఏళ్లకే కుదించారు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవో ప్రకారం తనకి 2 ఏళ్ల పదవీ కాలం ఉందని గజ్జెల లక్ష్మి అంటే లేదు, ఏదైతే వాసిరెడ్డి పద్మ దిగిపోయిన ప్లేస్లో ఈమెను పెట్టారు కాబట్టి ఆ గ్యాప్ ఎంతకాలం అయితే ఉంటుందో, వాసిరెడ్డి పదవీ కాలం ఆగస్టు వరకే ఉంది కాబట్టి అంతవరకే ఈ పదవీ కాలం అంటూ మరొక వైపున ప్రభుత్వం వాదన వినిపించింది. ఈ ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మొన్న కేసు తీర్పు రిజర్వ్ చేస్తే ఇవాళ గజ్జెల లక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు, ప్రస్తుతం నిన్నటిదాకా ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ తన పదవిని కోల్పోయారు. హైకోర్టు తాజాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుని సమర్థించింది. మేము అమలుని ఆపాలంటూ ఆవిడ వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేసింది.